నమస్కారం, నా పేరు రజిత. ఎం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలీసుల ఓవర్ యాక్షన్, సీనియర్ నేతకు చేదు అనుభవం, వీడియో వైరల్. సారీ, మోదీ పేరు బయటపెట్టా, అందులో నిజం లేదు. సోనియా ఫ్యామిలీపై ఈగవాలైనా ఊరుకునేది లేదు రేవంత్. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని వైద్య చికిత్సలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రామోజీరావుకు కనబడట్లేదా అబద్ధాలు, బాబుకు కడుపు మంట, మంత్రి జోగి రమేష్. టీడీపీ చేపట్టిన చెలో కలెక్టరేట్కు అడుగడుగున అడ్డంకులు, పరిటాల సునీత, పరిటాల శ్రీరాములను అడ్డుకున్న పోలీసులు. ఆర్టీడీ హాస్పిటల్ దగ్గర కొనసాగుతున్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఉచిత భోజనం. గోస్పాడు మండలం యాలూరులో భూమా నిర్వహించిన బాదుడే బాదుడికి అపూర్వ స్పందన. వైసీపీ మహిళా నేత కొత్తపల్లి రజని కామెంట్స్, నేను జగనన్న సైన్యాన్ని, ఎవరికీ భయపడం. ఆత్మగౌరవం కోసం సిపిఐ పోరాడుతుంది, సిపిఐ నారాయణ. దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పాయి. నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ విచారిస్తుంది. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో మోహరించారు. శ్రీలంకలో ఎనర్జీ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఇవ్వడంపై పెను వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో శ్రీలంక విద్యుత్ అథారిటీ చీఫ్ ఫెర్డినాండో ఈ ప్రాజెక్టును భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి మేరకు గోటాబయ రాజపక్స, గౌతమ్ అదానీ గ్రూప్కు ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన పార్లమెంటరీ ప్యానెల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీ బహిరంగ విచారణలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, రాజపక్స తనతో స్వయంగా చెప్పారని కూడా అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్య కేంద్రంలోని బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ ఎదుట రేవంత్ మీడియాతో మాట్లాడుతూ, గాంధీ కుటుంబంపై బీజేపీ అక్రమ కేసులు పెడుతుంది, సోనియా గాంధీ కుటుంబంపై ఈగవాలైనా ఊరుకునేది లేదని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో నేషనల్ హెరాల్డ్ పత్రికది కీలక పాత్ర అని, నేషనల్ హెరాల్డ్ పత్రికను బ్రిటిషర్లు నిషేధించారని తెలిపారు. నిజంగా ఈడీకి చిత్తశుద్ధి ఉంటే అది ఇండిపెండెంట్ సంస్థ అయితే, ఈ దేశంలో గత 8 సంవత్సరాలుగా సంపదను మొత్తం అమ్మి పెడుతూ దోచుకుంటున్నటువంటి అమిత్ షా మోడీలకు ఇవ్వాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబ పాలనకి ఇవ్వాలి. కానీ త్యాగాల కుటుంబమైనటువంటి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఇవ్వడం అనేది అది అన్యాయము, తప్పు. కేవలం భారత్ జోడో యాత్ర ప్రకటించిన తర్వాత ఈ బీజేపీ వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులు, ఆరోగ్యశ్రీ, దాని కింద కార్యక్రమాలు, వైద్య ఆరోగ్య శాఖలో నాడు నేడు కింద చేపడుతున్న పనులు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్ కేర్ తదితర అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ తరహా ప్రసవం జరిగినా తల్లికి 5,000 ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. పచ్చి అబద్ధాలతో పచ్చరాతలు రాస్తూ అవాస్తవ ప్రచారాలకే ఎల్లో మీడియా పరిమితమైందని అన్నారు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఈనాడు అధినేత రామోజీరావుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. అవాస్తవ ప్రచారాలకే ఎల్లో మీడియా పరిమితమైందని, రామోజీరావుకు కనబడేదల్లా అబద్ధాలే అని మంత్రి జోగి రమేష్ అన్నారు. పేదలకు ఇల్లు కట్టించాలన్న సంకల్పంతో సీఎం జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని, కానీ ఈ ప్రభుత్వంపై దిగజారుడు రాతలు రాస్తున్నారు. చంద్రబాబు తన హయాంలో స్థలం ఇవ్వలేదు, ఇల్లు కట్టలేదు. 14 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేని చంద్రబాబుకు రామోజీరావు వంత పాడుతున్నారని, ఇప్పుడేమో సీఎం జగన్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈరోజు సుమారుగా 21,25,000 ఇళ్ల నిర్మాణం ఈ రాష్ట్రంలో జరుగుతుంది, మన రాష్ట్రంలో జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 21,25,000 గృహాల నిర్మాణానికి
శరవేగంగా జరుగుతున్న పరిస్థితులు. ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో ఏమేం జరిగింది, ఇళ్ల స్థలాలు ఇస్తానికి ఇళ్ల స్థలాల ప్రక్రియకి శ్రీకారం చుట్టినప్పుడు దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కోర్టుకెళ్ళి స్టేలు తీసుకొచ్చాడు, ఏ విధంగా పిటిషన్లు వేయించాడు, ఏ విధంగా వ్యాజ్యాలు వేయించాడు ప్రజలందరూ కూడా తెలుసు. దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో ఒక యజ్ఞంలాగా జగన్మోహన్ రెడ్డి గారు 30,60,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియకి విజయవంతంగా శ్రీకారం చుట్టి శరవేగంగా ఈ రోజున మరలా ఇళ్ల నిర్మాణాలు బ్రహ్మాండంగా 21,25,000 మంది అక్క చెల్లెమ్మలు ఇల్లు కట్టుకునే ప్రక్రియ. ఈ ప్రక్రియ గౌరవెల్లి ప్రాజెక్ట్ ట్రయల్ రన్ పేరుతో అర్ధరాత్రి పోలీసులు పేదల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చిన్న పెద్ద మహిళలనే తేడా లేకుండా దౌర్జన్యం చేసి కాళ్లు చేతులు విరగొట్టడం, తలలు పగలగొట్టడం దారుణమని తెలిపారు. R&R ప్యాకేజీ ఇవ్వకుండా నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాచుతూ కాలయాపన చేయడం అన్యాయం. ఉన్నట్టుండి అర్ధరాత్రి అకస్మాత్తుగా దాడులు చేయడం అటవికం. రజాకార్ల పాలనలో, బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి అరాచకాలు చేయలేదేమో. ఇకనైనా కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి పాలించడం మానుకోవాలని తెలిపారు. ఆ వీడియోలు చూస్తే తెలుస్తా ఉన్నది. R&R ప్యాకేజ్ దానికి అనుగుణంగా ప్రభుత్వం వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వకుండా, ఆ నిర్వాసితులను ఆదుకునే ప్రయత్నం చేయకుండా చాలా రోజుల నుంచి ఈ సమస్యను నానుస్తూ కాలయాపన చేస్తూ కనీసం వాళ్ళ సమస్యలను గుర్తించే ప్రయత్నం చేయకుండా, పరిష్కరించే ప్రయత్నం చేయకుండా వాళ్ళ అర్ధరాత్రి ఈ విధంగా దౌర్జన్యం చేయడం నిజంగా నిజాం కాలంలో కూడా ఇటువంటి జరగలేదు. రజాకార్ల కాలంలో కూడా, బ్రిటిష్ కాలం కూడా ఈ విధంగా జరగలేదు. కాబట్టి అర్ధరాత్రి వాళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళ మీద దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఏం తప్పు చేయలేకుంటే ఉదయం ప్రాంతాన్ని మధ్యాహ్నం కూడా పోయి వాళ్ళని సంధానించే ప్రయత్నం చేసి వాళ్ళని ఆదుకుంటాం, మేము ఏ విధంగా ఆదుకుంటామో వాళ్ళని చెప్పే ప్రయత్నం చేయాలి. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని రోజులుగా కాలయాపన వేసి కోర్టు ఉత్తర్వులు వచ్చినప్పుడు కూడా అప్పుడు గౌరవించలే. ఈ రోజు తిరిగి దౌర్జన్యం చేయడం నిజంగా చాలా దుర్మార్గం. ఇది అర్ధరాత్రి పాలనలో దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేయాలి. అర్ధరాత్రిని ఫామ్ హౌస్ నుంచి పాలించే ప్రయత్నం దయచేసి మానుకో. వాళ్ళ చిన్న అనేక మంది యొక్క తలలు హెడ్యూజరీస్ అయినాయి, కాళ్ళు చేతులు ఉరినాయి. కనీసం మహిళల వైసీపీ మహిళా నేత కొత్తపల్లి రజనీ కామెంట్స్. నేను జగనన్న సైన్యాన్ని ఎవరికి భయపడం. ఆంధ్రజ్యోతిలో దుకాణాలు అద్దెకిస్తున్నారని రాయడం దుర్మార్గం. ట్రాఫిక్ ఇబ్బందులుగా పేరుతో పేదల పొట్ట కొట్టడం సరికాదు. తెలుగుదేశం గుబులు పుడుతుంది. దేవినేని నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. అది చూసి గద్దెకు దడ పుడుతుంది. ఆయన చూసి భయమేసి ఇటువంటి దుర్మార్గపు ప్రాపగండ చేస్తున్నారు. చీకటి రాజ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియాలో కాదు ప్రజల వద్దకు వెళ్ళాలి. మేముంటే ఏంటి అక్కడెందుకు రోడ్డు మీద బతుకుతామండి? ఏ షాపులో తీసుకుంటాం కదా, ఏ షాపులో 10,000 రూపాయలు షాపులు తీసుకుంటాం కదండి, 10,000 రూపాయలు రెంట్లు కడతాం కదా. 20,000 రూపాయలు కట్టాల్సినంత అవసరం ఏముందండి? నీరు సౌకర్యం, వాటర్ సౌకర్యం, జనాభా నిలబడే సౌకర్యం లేకపోకుండా 20,000 ఎలాగిస్తారండి చెప్పండి? అది ఆ మాటలు ఏమైనా వర్తిస్తాయి? అసలు ఆ మాటలు వర్తిస్తాయండి? ఏంటి 20,000 రూపాయలు ఇచ్చే కెపాసిటీ? ఏ సందులో అయితే నా మీద ఆరోపణ చేశారో వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడతారు. సో వీళ్ళే మాట్లాడతారు. మాకైతే మేడం గారు ఏ డబ్బులు అడగలేదు. మాకైతే మేడం గారు ఏ డబ్బులు మా దగ్గర కానీ చెకింగ్ కానీ మేము చెకింగ్ కానీ ఏమి చేయలేదు. మా వారికి న్యాయం అయితే జరగాలి. ఎందుకంటే మావి బండి 2 నెలలు సార్ ఎవరు తీసారో ఏంటో కూడా తెలియదు. ఫస్ట్ అయితే మాత్రం మేడం గారు 3 రోజులు మా దగ్గర మాతోనే వెయిట్ చేశారు. సార్ కూడా 2 సార్లు వచ్చి ఆపిచ్చారు. తర్వాత ఏమి కమిషనర్ అక్కడ లెటర్ రాసి ఇచ్చారమ్మా, మీరు అక్కడ సిద్ధార్థ గోడ దగ్గర పెట్టుకోండి, మీకు ఈ సందులో వ్యాపారాలు చేయడానికి లేదు, అక్కడ పెట్టుకోండి అంటే సార్ మాకు అక్కడైతే మాత్రం మేమైతే చేసుకోలేము సార్. ఎందుకంటే మాకు ఇక్కడ అలవాటు అయిపోయింది. ఇక్కడ నీళ్ళు అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి, కరెంటు కదా. ఈ సందులో అయితే న్యాయం చేయండి. ఎవరు చేస్తే మాట్లాడచ్చు, కానీ ఎవిడెన్స్తో ప్రూఫ్తో మాట్లాడాలని చెప్పి ఆగాను. మొన్న సెకండ్ సాటర్డే నేను సండే అవటం వల్ల నేను మాట్లాడలేదు. సో ఎందుకంటే ఎవిడెన్స్ ఇదే సందులో నేను ఈ రోజున ఎక్కడైతే దందా చేశానని నా మీద ఆరోపణ తీసుకొని వచ్చారో అదే ప్లేస్లో నుంచి నేను మాట్లాడుతున్నాను. అదే షాప్లో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ముందే మాట్లాడుతానండి. ఇక్కడ ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనిల్ గారు ఉంటారు. ఆయన పెట్టిన కంప్లైంట్ ఇది, టీఎంసీకి ఆయన పెట్టారు, కమిషనర్ గారికి రాసిన లెటర్ ఇది. ఈ ప్రూఫ్తో నేను
మాట్లాడుతున్నాను. ఆయన పెట్టినప్పుడు జరిగేది ఏంటో మీ అందరికీ తెలుసు. టీఎంసీ వాళ్ళు వచ్చి వీళ్ళ వ్యాన్లు అన్నీ వెకేట్ చేయమని చెప్తారు. అదే జరిగింది. కానీ నేను ఆపి వీళ్ళ జీవనోపాయం పాడైపోతుందండి, వాళ్ళ కడుపులు మేము కొట్టద్దని నేను బతికాడి వాళ్ళ బళ్ళన్నీ దించిచ్చి డిప్యూటీ సిటీ ప్లానర్ గారితో కూర్చొని మాట్లాడి వేరే ప్లేస్ అలౌట్ చేయించుకోండి వీళ్ళకి నేను హెల్ప్ చేశాను. ఇంకా మరి దీంట్లో దందాలు తిన్నాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, యూ కోపడ్ ది రాంగ్ పర్సన్. మిస్టర్ దద్దే రామ్మోహన్ రావు, మార్క్ దిస్ వర్డ్స్. నేను ఒక మహిళనని చెప్పి నన్ను అంటున్నారు. ఇవాళ ఎవరన్నది ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు అని చెప్పి నీకు తెలిసింది. ఆయన గేట్ టచ్ చేసి గట్స్ నీకుంటే వెళ్ళి మాట్లాడు. ఇది అసలు ఎక్కడి నుంచి ఎవరు తీపిస్తే వచ్చిందో ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు, దమ్ము ధైర్యం ఉంటే. నీ గురించి ఎవరికి తెలియదు అనుకొని నేను వచ్చి మాట్లాడావు. ఒక్కొక్కళ్ళు 5,000 చొప్పున చందాలు వేసుకొని 35,000 చెరుకు రసం అబ్బాయికి ఇచ్చి ఒక నిజాన్ని చంపేశారు. అంతకు తప్పతే ఇంకేం లేదు. నీ ఇంట్లో గొప్పటే నీకు తెలియట్లేదు. మార్నింగ్ లేచేసి నువ్వు వెళ్ళి నారా లొకేషన్ క్వశ్చన్ చేశాననే కదా ఈరోజు నా మీద ఇలా కక్ష సాధించేట్టు చేస్తున్నారు. చేయండి, నేను ఏమీ ఫీల్ అవుతుంది. నేను న్యూటన్ థర్డ్ అలాంటి దాన్ని ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టు మీరు ఎంత చేస్తే 10 ఇంతలు అంత వేగంగా వస్తాను. మీకు సమాధానం నేను చెప్తాను. నేను తగ్గేదే లేదు. అంత కూడా ఏ మీటింగ్లో ఉన్నానని చెప్పి మా ఇంటి వాళ్ళకి నా ఫోన్ ఇల్లు ఖాళీ చేయమని చెప్పాను. మా చుట్టాలతో మా తెలిసిన వాళ్ళతో నా ఫోన్ అని చెప్పించి, అమ్మ నువ్వు ఆడపిల్లవి, నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు తెలియదా నాకు ఆడపిల్లలు ఉన్నారని మీరు చెప్పాలా? నా ఫోన్ అని చెప్పి నీకు థ్రెట్ ఉంది. టీడీపీ వాళ్ళ టార్గెట్ నువ్వు. ఏ రోజైనా నీకు ఏదైనా అవ్వచ్చు, ఆలోచించుకొని ఉంటూ నువ్వు మాట్లాడతావు. వైసీపీ వాళ్ళు ఏమి చేయరు, నిన్ను మాత్రం వదిలేస్తారు. మా మమ్మీ నిన్న ఎప్పుడు చెప్పని మా మదర్ కూడా ఫోన్ చేసి బెదిరింపు కాల్స్ చేసి నాకేమో అసభ్యకరమైన వీడియోలు పంపిస్తూ మెసేజ్లు పంపిస్తూ అమెరికాలో కూర్చొని దమ్ముంటే ఇక్కడ నేను గజవాడ నడిబొట్టులో ఉంటున్నాను. నా ఇల్లు కానీ నా ఆఫీస్ కానీ టీవీ మ్యాన్ సందులో ఉంటుంది. దమ్మున్నాడు ఎవడో వచ్చి అక్కడ మాట్లాడండి, నేను అక్కడే ఉంటాను, పిలవండి వస్తాను. అంతేగాని దొంగ నాటకాలు, అమెరికా నుంచి వీడియోలు పంపుతాలు, మెసేజ్లు పంపుతాలు, పిల్లల్ని అది చేస్తాను ఇది చేస్తాను అని తెప్పించగలు. నేను భయపడితే భయపడిపోవటానికి నేను టీడీపీ హోల్డర్ని కాదు, ఇంకా నన్ను సోల్జర్ని. అది గుర్తుపెట్టుకోండి. ఒకటే చెప్తున్నాను, చేశారని చెప్పండి. ఆత్మగౌరవం కోసం సిపిఐ పోరాడుతుంది. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కావాలని మేము పోరాడుతున్నాం. న్యాయబద్ధంగా పోరాడుతున్నాం. పోలీసులను అడ్డుపెట్టి పేదలపై దాడులు చేస్తున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే తుపాకులు చేపడుతున్నారు. తెలంగాణ ప్రజల బాగోగులు చూడడం చేతకాక ఢిల్లీకి పోతున్నాడు సీఎం. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వరంగల్లో పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి. పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ల్యాండ్ మాఫియాతో చేతులు కలుపుతుంది. గోస్పాడు మండలం యాలూరులో భూమా నిర్వహించిన బాదుడే బాదుడికి అపూర్ణ స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ విధానాలను నిరసనగా టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమం నంద్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం నేతలు నిర్వహించారు. యాలూరు గ్రామానికి విచ్చేసిన భూమా బ్రహ్మానందరెడ్డికి గ్రామస్తులు, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని వీధులలో తిరిగి భూమా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత 3 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందని భూమా ప్రశ్నించగా ఒక్కసారిగా ప్రజలు వారి బాధలను భూమా ముందు ఏకరువు పెట్టారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన రోడ్లు, నీటి వసతులు మినహా 3 ఏళ్లలో అభివృద్ధి శూన్యమని, తాగునీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామని ప్రజలు భూమా వద్ద వాపోయారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటే జీవితం దుర్భరంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం భూమా మాట్లాడుతూ 3 ఏళ్ల వైకాపా పాలన సంక్షేమ పేరుతో దివాలా తీసిందన్నారు. కేవలం 20% మందికి డబ్బులిస్తూ 80% మందిపై మోయలేని భారాన్ని వైకాపా ప్రభుత్వం మోపిందన్నారు. పేదలు మరింత పేదరికంలోకి వెళ్తున్నారని, రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని భూమా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మహానాడు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత స్పష్టం చేసిందని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని అన్నారు. ప్రతి కార్యకర్త, గ్రామ నేతలు కష్టపడి పనిచేసి 2024లో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని, అప్పుడే పేదల కష్టాలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో గోస్పాడు మండల నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు ఒకవేళ మీకు డబ్బులు ఉంటే ఒకవేళ డబ్బులు లేవు కట్టుకున్నారు డబ్బులు ఇప్పించారు ఇబ్బంది మీరు ఫోటోలు పెట్టుకోండి. మీరు బేస్మెంట్ ఫోటో చంద్రబాబు గారు జగన్ కావాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు గట్టిగా చెప్పండి అందరికీ. అప్పుడు చంద్రబాబు 10,000 రూపాయలు ఈయన పంచుతుంది లక్షణంగా. ఒకసారి అన్నని ఆశ్రయించండి. ఈసారి మళ్ళీ మీకు అన్ని మళ్ళీ మంచి రోజులు వచ్చాయి, ఖచ్చితంగా వచ్చాయమ్మా.
రావడం జరిగింది. ఇంటింటికి తిరుగుతూ ఈరోజు ముఖ్యంగా మహిళలతో అందరితో కూడా ఈరోజు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే మాట చెప్తున్నారు, ఒకసారి అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తే ఈరోజు మొత్తం కూడా వాళ్ళు ఇబ్బంది పడే విధంగా ఈరోజు వాళ్ళ ఇళ్ల మీద ఉన్న ప్రతి ఒక్క దానికి కూడా ట్యాక్స్ రూపంలో ఈరోజు డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి లాక్కపోతున్నారనే విధంగా ఈరోజు మహిళలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్పి ఏదో ఒక 10% 20% మాత్రమే ఈరోజు సంక్షేమ పథకాలు ఇసుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఈరోజు ట్యాక్సుల రూపంలో కానీ పన్నుల రూపంలో అన్ని రూపాల్లో ఈరోజు ప్రజల నుంచి కరెంటు ఛార్జీలు పెంచినారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది. కరెంటు కోతలు ఉన్నాయి, పూర్తిగా ఎక్కడ పోయినా కూడా కరెంటు కోతలు ఉన్నాయి, తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా ఈరోజు ప్రజలను ఇబ్బంది పడే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు వాళ్ళ నాయకులు కానీ ఈరోజు ఎటువంటి పనులు చేయకుండా ఈరోజు గడప గడప కార్యక్రమం చేస్తామని చెప్తున్నారు. గడప గడప అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఆలస్యం, కానీ ఎక్కడ ఒకరోజు తిరిగితే ప్రజలందరి నుంచి వ్యతిరేకత వస్తుంది. దాన్ని మార్చి బస్సు యాత్ర అన్నారు. బస్సు యాత్ర అటర్ ఫ్లాప్ కూడా అయిందని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మళ్ళీ ఈరోజు ఇంటింటికి తిరిగే ఏ ముఖంతో ఈరోజు వైసీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్తారని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాము. ప్రజల్లోకి వెళ్తే ఈరోజు ముఖ్యంగా వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా మీ దగ్గర ఎవరి దగ్గర సమాధానాలు ఉండవు. ఫస్ట్ ధైర్యం ఉంటే అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి ఎందుకు మీరు విఫలం చెందారో కూడా ప్రజలకు వివరించుకోవాల్సిందిగా కూడా ఈరోజు వైసీపీ నాయకులకి రైతుగా చెప్తున్నాం. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మోటార్లు బిగించేసి రైతుల దగ్గర నుంచి కూడా ఈరోజు డబ్బులు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే అమ్మఒడి ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈరోజు ఉన్న రేషన్ కార్డులన్నింటినీ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల చూసుకుంటే విద్యార్థుల్ని ఫెయిల్ చేయడం కూడా అమ్మఒడిని క్యాన్సిల్ చేయడం కోసమే ఫెయిల్ చేశారనేది కూడా ఈరోజు ప్రజల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు మీరు ప్రజల్లోకి వస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ప్రజలు రియాక్ట్ అవుతారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్ప మన రాష్ట్రం బాగుపడేదనేది కూడా ఈరోజు ప్రజల్లో కానీ మహిళల్లో కానీ ప్రతి ఒక్కరిలో. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కేంద్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి, వారి కుమారుడు డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లో ఉచిత భోజనం ఏప్రిల్ 20వ తేదీన ప్రారంభించారు. ఆసుపత్రికి విచ్చేసి వివిధ అనారోగ్య సమస్యల ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారు అన్నదానాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో ఆర్టీడీ ఆసుపత్రిలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ఉచిత భోజనం కార్యక్రమం కొనసాగుతూ ఉంటుందని, ఇందులో భాగంగానే 48వ రోజు ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ఉచిత భోజన కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు నుంచి కొనసాగుతుందని తెలిపారు. నంద్యాల జిల్లా ఆర్ఏఆర్ఎస్ ఆడిటోరియంలో ఉధృత అతిసార నియంత్రణ ఫ్లెక్సీ బ్యానర్ను ఆవిష్కరించారు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ, శామన్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ పుల్లయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. It went beyond SLA. Go beyond SLA. Why you are not cleared within SLA? దానికి వాళ్ళు లోకల్ వాళ్ళు జడ్జెస్తో వాళ్ళు మళ్ళీ వన్స్ అగైన్ Non pending beyond SLA. What does that mean? Close sir. Why did it go beyond SLA? ఎందుకు beyond SLA వెళ్ళింది? మాటలు తప్పు వస్తుందని చెప్పి పెట్టుకున్నారు సార్. So why it has gone beyond SLA? ఎందుకు beyond SLA? ప్రాపర్ ఎండార్స్మెంట్ టీ గారు కట్టి ఇవ్వలేకపోయారు సార్. ప్రాపర్ ఎండార్స్మెంట్ సరిగ్గా టీ గారు ఇవ్వలేకపోయారు. 7 days లో మీరు సరిగ్గా ఇవ్వకపోతే 7 days ఉన్నాయి కదా. So why you are not చూస్తున్నాం సార్. ఇప్పటిగా చూస్తున్నాం సార్ టీ గారు. Please check it. సంవత్సరాల నుంచి వేరే వాళ్ళు మాకుంది, మాకు తెలియదు ఉంది కదా, మీరు ఎక్కడ చేసుకుంటారని చెప్పి డిఆర్ఓ గారు అది కొత్త వేసి మీకు ఆన్లైన్ ఎక్కిస్తానని మాట ఇచ్చాను సార్. చెప్తున్నారు ఇదే ఉన్నారు ప్రతి సంవత్సరము ప్రతి నెల వారాలు పెట్టుకున్నారు కలిసాను సార్ వాళ్ళు. ఇప్పుడున్న డిఆర్ఓ ఇప్పుడున్న ఎంఆర్ఓ సార్ అయితే పొలం మీకు డబ్బులు అయితే మీకు సాయం పొలం
సార్ ఫస్ట్ నాకు తర్వాత వాళ్ళు వచ్చినారు ఇంతకుముందు మంచిగానే వచ్చాడు. ఆయన ఎవరమ్మాయినా మా నాన్నగారు వాళ్ళు 5 మెంబర్స్ నలుగురికి కూడా నలుగురు ఆడపిల్ల నాకు మాత్రమే లేదు సార్ తాతగారు నాన్నగారు ఈడీ విచారణకు రాహుల్ అడ్డుకున్న నేతల అరెస్ట్. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ విచారణకు తీసుకెళ్లిన నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నేతలు దేశవ్యాప్త నిరసనకు దిగారు. నేతల నుంచి పెద్ద ఎత్తున లభించిన మద్దతుతో రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిరసనకారుల్ని పోలీసులు ఎక్కడికక్కడ నిలవరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు అందరూ ఏఐసీసీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ఈడీ కార్యాలయానికి చేరుకోవాలని యత్నించారు. అందులో భాగంగా ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, పార్లమెంటు సభ్యులు జ్యోతిమణి, విశ్వనాథ్ తదితర ఏఐసీసీ కార్యదర్శులను అరెస్ట్ చేసి మయూర్ విహార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సాయంత్రం 6 గంటలు దాటినా కూడా వారిని పోలీసులు విడిచిపెట్టలేదు. టీడీపీ చేపట్టిన చెలో కలెక్టరేట్కు అడుగడుగున అడ్డంకులే. రామగిరిలో మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరాములను అడ్డుకున్న పోలీసులు. పుట్టపర్తిలో కలెక్టరేట్లో ముట్టడికి వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. బారికేడ్లు దాటుకుని ముందుకెళ్లిన పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్. పోలీసులతో వాగ్వాదం, టెన్షన్ వాతావరణం నెలకొంది. అది తెలియదు మేడం, మాకు పైన సెక్షన్ మేము ఫాలో అవుతాం. అది చాలా పని నేను ఎందుకు వచ్చినా మేము రాను. మీరు దౌర్జన్యంగా ఇస్తే ధర్నా చేసి మీరు ఎట్లా ఆపుతారు చెప్పండి అన్న. మీరు కాదు ఎట్లా ఆపుతారు చెప్పండి. రైతు దాని మీద మేము పోతున్నాము, మీరు ఆపేది ఎట్లా ఆపుతారు? పోలీసుల ఓవర్ యాక్షన్, సీనియర్ నేతకు చేదు అనుభవం, వీడియో వైరల్. సారీ, మోదీ పేరు బయటపెట్టా, అందులో నిజం లేదు. సోనియా ఫ్యామిలీపై ఈగ వాలైనా ఊరుకునేది లేదు రేవంత్. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని వైద్య చికిత్సలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రామోజీరావుకు కనబడట్లేదా అబద్ధాలు, బాబుకు కడుపు మంట, మంత్రి జోగి రమేష్. టీడీపీ చేపట్టిన చెలో కలెక్టరేట్కు అడుగడుగున అడ్డంకులు. పరిటాల సునీత, పరిటాల శ్రీరాములను అడ్డుకున్న పోలీసులు.
ఆర్టీడీ హాస్పిటల్ దగ్గర కొనసాగుతున్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఉచిత భోజనం. గోస్పాడు మండలం యాలూరులో భూమా నిర్వహించిన బాదుడే బాదుడికి అపూర్వ స్పందన. వైసీపీ మహిళా నేత కొత్తపల్లి రజని కామెంట్స్, నేను జగనన్న సైన్యాన్ని, ఎవరికీ భయపడం. ఆత్మగౌరవం కోసం సిపిఐ పోరాడుతుంది, సిపిఐ నారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎం న్యూస్.